కాంతారా 2 హైలైట్ 3 పండుగలు మన కరెక్ట్ టైం దసరా పండుగ కరెక్ట్ టైం ఇది కరెక్ట్ హైలైట్ ఇచ్చింది రిషబ్ శెట్టి మాత్రం హైలైట్ వెపన్స్ మావాడు డూబు మేము ఆల్రెడీ చిన్న పాత్ర చేసినాము మూవీలో ఫస్ట్ నుంచి ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రము ఒక లెవెల్ హైలైట్ మామూలుగా లేదు మూవీ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది దానికంటే మాత్రం ఇంకా నేను ఏం చెప్పా హైలైట్ సాంగ్స్ మనము లెవెల్ ఉంటాయి అన్న అండ్ మనము అర్జున్ రెడ్డి సినిమాలో చూసినట్టు కాదు అది మన బాహుబలి సినిమాలో చూసినట్టు కాదు సైలెంట్గా ఉంటుంది అనమాట మనం ఎందుకంటే అది అడవి ప్రాంతం గురించి కదా దేవుని గురించి ఆ దేవుని గురించి ఉన్నాయి సాంగ్స్ అన్ని ఈ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ ఎలా ఉంది అంటే పార్ట్ 1 కంటే ఇది బెటర్ ఇంకా పర్ఫార్మెన్స్ పార్ట్ 1 కన్నా దీనిలో పర్ఫార్మెన్స్ ఇంకా లేవాలన్న 100 to 100% ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసిన అన్న దీనిలో యాక్టింగ్ అయితే రిషబ్ శెట్టి అయితే అంటే ప్రతి ఒక్క ఫంక్షన్స్కి ఎన్టీఆర్ గారు అటెండ్ అవుతున్నారు సో ఆయన కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ మూవీలో ఏమైనా ఉన్నారా ఈ మూవీలో లేదు అంతే పబ్లిక్ టాక్ అనమాట నెక్స్ట్ ఉంటారు 3లో ఉంటారు అప్కమింగ్ మూవీలో ఉంటారు ఎన్టీఆర్ సార్ అని అంటుంటారు కానీ మనకు తెలియదు కదా వాళ్ళు డైరెక్టర్ సార్ అతనే హీరో అతనే రైటర్ అతనే ఎప్పుడు స్టోరీ మార్చాలన్నా ఎవరిని మార్చాలన్నా అనే చేతిలో ఉంటుంది అంటే మన తెలుగు ఆడియన్స్ కూడా దీన్ని బైకాట్ చేయాలని చెప్పేసి ప్రీవియస్లో చాలా న్యూస్ ఓకే కూడా చెప్పారు అవును మీరు చేయొద్దు ఇవన్నీ సార్ చెప్పారు కదా పవన్ కళ్యాణ్ సార్ ఇలాంటివి మీరు అన్నీ చేయవద్దు అందరూ మనోలే మనం అందరూ కళాకారులు అంటే ఒక కుటుంబం మనది మనం ఇవన్నీ చేయవద్దు వాళ్ళు ఏదో చేశారంటే తెలివి లేక మనం చేయవద్దు మనం అందరినీ ఆదుకోవాలి అని పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు కదా సో ఓవరాల్గా మీరు మూవీకి ఇచ్చే రేటింగ్ ఇవ్వచ్చు అన్న 7 పాయింట్ లేకపోతే 10కి అవుట్ ఆఫ్ 7 లేదు 7 కలెక్ట్ చేస్తుందా మూవీ కలెక్ట్ చేస్తుంది వాళ్ళు పెట్టిన దానికంటే చేస్తుందని కలెక్ట్ చేస్తుంది పక్క 100% చేస్తుంది పెట్టిందంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదంటారు అసలు లేదండి డిసప్పాయింట్ అయితే లేదు ఎక్కడ లేదు ఇంకా బాగుంటుంది కానీ దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది చూస్తుంటే బాగుంటుంది ఇంటర్వెల్ సీన్ కానీ తర్వాత ఇంటర్వెల్ కన్నా ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది రామ్ లక్ష్మణ్ మాస్టర్ సార్ చేశారు హైలైట్ ఉంటుంది ఈ ఫైట్ దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత సినిమా ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది మనం చూస్తుంటే మనకే బూస్ బంప్స్ వచ్చేస్తాయి మనం హీట్ అయిపోతాం అట్లుంటుంది సినిమా కాదండి యావరేజ్ అని కాదు నెగిటివ్ ఇవ్వలేము దేవుడిది అంతా పెట్టేసి నెగిటివ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం బట్ బాగుందన్న విఎఫ్ఎక్స్ అయితే కేక విఎఫ్ఎక్స్ ఫైట్స్ అయితే అసలు కేక వాళ్ళ యాక్షన్ గురించి అయితే చెప్పవసరలా రిషబ్ శెట్టిది అందరిది బాగుంది అండ్ మోరోవర్ అంటే ఫస్ట్ హాఫ్ నేను మా వాడు నిద్రపోయాం కరెక్ట్గా ఇంటర్వెల్ టైంకి కొంచెం బాగా అనిపించింది విఎఫ్ఎక్స్ ఫుల్ విఎఫ్ఎక్స్ అంటే కాంతారా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఇది అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది కొంచెం అలాగే అనిపించింది ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే క్రేజీ అసలు మీరు విఎఫ్ఎక్స్ ఉంటుందని ఊహిస్తారు బట్ ఇంత బాగుంటుందని ఎవరు ఊహించరు అండ్ చాలా బాగుంది బట్ ఇదే సినిమా మన తెలుగు వాళ్ళు తీసుకుంటే అసలు మీకు మైకిల్ కూడా సరిపోవు తెలుగు వాళ్ళు బాయ్కాట్ అంటాం మేము తెలుగు వాళ్ళు మేము వచ్చి వస్తున్నాంగా అంటే అది స్టోరీ బాగుంటుంది అన్న ఇది ప్రెడిక్టెడ్ స్టోరీ అదేం లేదు కానీ కాకపోతే విఎఫ్ఎక్స్ అండ్ దేవుడిని బాగా చూపించారు ఎక్కువ పెట్టిండు అన్నట్టు స్టఫ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి బట్ అక్కడ ఈ డైరెక్షన్ ఎక్కడో చిన్నగా మిస్ అయిందని అనిపించింది నాకైతే అవును సో అది అక్కడ కొంచెం అది అనిపించింది మిగతా అంతా సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు మనం పెట్టిన డబ్బుకు 100% న్యాయం జరుగుతుంది థియేటర్స్కి వెళ్ళి చూడండి చూసేవాళ్ళు ఓవరాల్గా మూవీ అయితే ఐ థింక్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కంటే ఇంకొక 50% అర్న్ చేయొచ్చు అనుకోండి అంతే అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము ఓవరాల్గా సినిమా బాగుంది వన్ టైం వాచ్ ఆయన యాక్టింగ్ గురించి చెప్పడానికి ఏముంది ఆయన మంచి ప్రొఫెషనల్ మంచి ఉంటుంది ఆయన తన సో యాక్టింగ్ మాత్రం 100కి 100 న్యాయం చేసిండు డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు కాంతారాలో వాళ్ళు దేవుళ్ళు ఎక్కడైతే వచ్చి మాయమైపోతారో అది ఎందుకు మాయమైపోతారు అనే దాని గురించే ఇది అంతా రివీల్ చేసిండు అన్నట్టు బ్యాక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసిండు సో అది చూసిన డెఫినెట్లీ ఇది చూస్తారు అది సో కొంచెం బీజిఎం కూడా అంత ఎక్సలెంట్ లేదు
ఓవరాల్గా చెప్పాలంటే అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది, స్టోరీలో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయింది, మిగతా అంతా ఓకే, అంతా ఓకే. దేనికండి నెక్స్ట్ పార్ట్కి ఆమె ఏం చూపించలేదు, సో మేబీ ఉంటుందో ఉండదో తెలీదు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ అంటే కొంచెం లింక్ ఇచ్చిండుంటే బాగుండేది. అంటే విలన్ అనేది కంప్లీట్ క్లోజ్ చేసిండ్రు, సో విలన్ ఉంటే నెక్స్ట్ పార్ట్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, పర్లేదు, మంచిగా చూడొచ్చు అండి. దసరా, హ్యాపీ దసరా అందరికీ. థ్యాంక్ యూ. మీరు సినిమాకి వచ్చి చూసి తెలుసుకోవాలి ఎవరు విలన్ అని. విలన్ ఎవరని తెలుసుకోవడానికే మీరు సినిమాకి రావాలి. ఎవరు కనుక్కోలేరు వాళ్ళు విలన్ అని. రేటింగ్ 10/10. సాంగ్స్ సూపర్, చాలా బాగుంది. రేటింగ్ 10/10. నాకైతే 10/10. వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తో ఇంకా వాళ్ళ ఇష్టం. బాగుంది, డైరెక్షన్ కూడా మంచి చేశాడు. ఇంకా నేను ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టలే, కానీ చాలా సూపర్ ఉంది మూవీ. మీరు క్లైమాక్స్కి వెయిట్ చేయండి, క్రేజీ ఉంటుంది, పూరా పైసా వస్తుంది. కొంచెం హీరోయిన్ అయితే ఓకే ఓకే అన్న. కాలం ఉంది కదా, దానికంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా అప్గ్రేడ్ అయినారు. లింక్ ఉంది, డెఫినెట్లీ లింక్ ఉంది. దానికి ప్రీక్వెల్ ఇది ఉంది. లాస్ట్లో మనకి చాప్టర్ 2 కూడా రివీల్ చేసినారు. చాప్టర్ 2 కూడా వస్తుంది దీనికి. ఓవరాల్గా మూవీ అయితే చాలా ఎంగేజింగ్ అన్న. మనం టికెట్ పెట్టిన ప్రతి పెన్ని వర్త్ అనమాట. నేనైతే 9/10 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకి. ఓజీ కాంతారా అట్లా కంపారిజన్ ఏం లేదు. ఓజీ కాంతారా ఏ సినిమా సినిమా అంతే. హీరోయిన్ రోల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది విరూపాక్ష టైప్ అనిపించింది నాకు, కానీ చాలా బాగుంటుంది. యాక్టింగ్ కూడా ఎంజాయ్ చేసింది హీరోయిన్. నువ్వు వచ్చి చెప్పాను.